సంతానం కోసం వచ్చిన దంపతులను మోసం చేశారన్న ఆరోపణపై సికింద్రాబాద్లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐవీఎఫ్ కోసం టెస్ట్ ట్యూబ్ సెంటర్కు దంపతులు వెళ్లగా మహిళ భర్తకు కాకుండా మరో వ్యక్తి నుంచి వీర్య కణాలు సేకరించి ఐవీఎఫ్ పద్ధతిలో ఆసుపత్రి సిబ్బంది పిండాన్ని అభివృద్ధి చేసినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే విజయవాడలో డాక్టర్ నమ్రతను అరెస్టు చేశారు పోలీసులు. వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో దంపతులు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఆశ్రయించారు. ఐవీఎఫ్ విధానంలో మహిళ గర్భం దాల్చింది. ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బాలుడు తరచూ అనారోగ్యం పాలవుతుండటంతో వైద్య పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. దంపతులిద్దరూ కుటుంబాలకు క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో అనుమానం వచ్చి మరోసారి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఆశ్రయించగా వాళ్ళు పొంతనలేని సమాధానం చెప్పారు. పోలీసుల సూచన మేరకు DNA పరీక్షలు నిర్వహించగా అవి కూడా సరిపోలేదని, దీంతో సంబంధిత సెంటర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సంతానం కోసం వచ్చిన దంపతులను మోసం చేశారనే ఆరోపణలపై సికింద్రాబాద్లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, హైదరాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో జరిగినటువంటి దారుణమైన ఘటనలో ఇద్దరు దంపతులు కూడా ఐవీఎఫ్ పద్ధతిలో సంతానం లేక 7 ఏళ్లుగా బాధపడుతున్నటువంటి దంపతులకు ఐవీఎఫ్ పద్ధతిలో తమకు ఖచ్చితంగా ఏదైతే సంతానం కలిగేలాగా చేస్తామని మభ్యపెట్టి వేరే వారికి సంబంధించినటువంటి ఐవీఎఫ్ పద్ధతి అంటేనే మొత్తం ఐవీఎఫ్ పద్ధతి మొత్తము కూడా ఈ ప్రక్రియ మొత్తం కూడా సెంటర్ వీర్య కణాలు ఏవైతే ఉన్నాయో భర్త వీర్య కణాలు కాకుండా వేరే వారు ఏదైతే ఇతరుల వీర్య కణాలను తీసుకొచ్చి గర్భం దాల్చినట్టుగా అయితే DNA రిపోర్ట్ లో అయితే తెలిసినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే జన్మించినటువంటి శిశువుకు క్యాన్సర్ తలెత్తడంతో వెంటనే అవాక్కైనటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, జన్మనిచ్చినటువంటి తల్లి అలాగే తండ్రి ఇద్దరు కూడా షాక్ కి గురై వెంటనే DNA టెస్ట్ కి పంపించగా DNA టెస్ట్ లో భర్త భార్య బ్లడ్ తో సంబంధం లేని వ్యక్తి వీర్యాన్ని అయితే వీరికి ఇంజెక్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో తనిఖీలు చేపట్టారు గోపాలపురం పోలీసులు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ల్యాబ్ లో ఉన్నటువంటి పలు టెస్ట్ కిట్ల శాంపిల్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలో భాగంగా సెంటర్ నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ నమ్రతతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్ ని అదుపులోకి తీసుకున్నారు గోపాలపురం పోలీసులు. మొత్తం మీద సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు హైదరాబాద్ లోని సికింద్రాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నంతో కూడా బ్రాంచ్లు ఉన్నాయి. ఈ సెంటర్ లోనే పోలీసులు తనిఖీ నిర్వహించారు. సరోగసి కోసం పెద్ద ఎత్తున వీర్య కణాలను నిల్వ చేసినట్లుగా, అక్రమ పద్ధతుల ద్వారా వీర్యం సేకరించినట్లుగా గుర్తించారు. ఈ కేసులో మొత్తం 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద నిన్న మధ్యాహ్నం నుంచి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో తనిఖీలు నిర్వహించారు. అలాగే ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుని చాలా గోప్యంగా ఉంచారు పోలీసులు. ఎట్టకేలకు అక్కడ ఉన్నటువంటి బంధువుల ఎవరైతే బాధితుల తాలూకు బంధువులు వచ్చి చాలా
అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని కావచ్చు పెద్ద ఎత్తున ధర్నాకు దిగగా ఈ మొత్తం కూడా ఉదంతం కూడా మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ డాక్టర్లు ఏదైతే టెస్ట్ బేబీ సెంటర్లు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో లక్షలు దాదాపుగా కూడా పదుల సంఖ్యలో వసూలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపు ఇలాంటి బాధితులు ఎవరైతే సంతానం కోల్పోయి బంధువుల్లో తిరగలేని పరిస్థితుల్లో ఎలాగైనా సరే తమకు సంతానం కావాలన్న కోణంలో వచ్చినటువంటి ఈ దంపతులు ఇద్దరిని కూడా మభ్యపెట్టి వారిద్దరికి కూడా ఏదైతే తల్లి తండ్రి కి సంబంధించినటువంటి సంతానం కాకుండా వేరే వ్యక్తి యొక్క వీర్యాన్ని ఇచ్చి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా గర్భం దాల్చిన తర్వాత జన్మించిన శిశువుకు క్యాన్సర్ తలెత్తడంతో వెంటనే షాక్ కి గురైంది ఈ దంపతులు. వెంటనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవిడెన్స్ కలెక్షన్ లో భాగంగా డిఎన్ఏ టెస్ట్ ను కూడా నిర్వహించారు. డిఎన్ఏ టెస్ట్ లో మిస్ మ్యాచ్ అవ్వడంతో వారు వెంటనే హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి మీద కేసు కూడా నమోదు చేశారు. గోపాల్పురం పోలీసులు కూడా దీన్ని తూతూ మంత్రంగా దీన్ని పెద్దగా కేసును కూడా ఫైల్ చేసుకోలేదు. వెంటనే ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీస్ సిబ్బంది ఏదైతే రష్మి పెరుమాల్ అలాగే ఆధ్వర్యంలో నడిచినటువంటి మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం కూడా నిర్వహించినటువంటి పోలీసులు ఎట్టకేలకు నమ్రత అంటే టీం ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా 7 దాకా అరెస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.